హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో పక్కా రాసుకోండి, లిస్ట్ పెడతా అని చెప్పా. ఒక నలుగురు పేర్లు అయితే కన్ఫర్మ్ అయినాయి, పక్కా రాసుకోవచ్చు. అంటే డెఫినెట్ గా వస్తారు, 100% డౌటే లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో ఇంకా అగ్రిమెంట్స్ అని అవని అని వెళ్ళిపోతారు. ఎక్కడో చిన్న ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం రాకపోతే నేను తిట్టుకోవద్దు. బట్ పక్కా కన్ఫర్మ్. పక్కన ఫోటోలు ఇస్తా. నలుగురు పార్టిసిపెంట్స్ కన్ఫర్మ్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ 8 కి. సో సర్వం సిద్ధమైపోతుంది. 8వ తారీఖు ప్రోమో, అలాగే నెక్స్ట్ మంత్ 8వ తారీఖు గ్రాండ్ లాంచింగ్ లో కూడా 18 మందిని పంపే ఛాన్సెస్ ఉంటున్నాయి. ఎందుకంటే ఆ 8 అనేది రావాలని చూస్తున్నారు. 18 మెంబర్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఒక ఇద్దరు సీక్రెట్ రూమ్ లో ఉండి ఒక 8 మంది ఒక హౌస్ లో, ఒక 8 మంది ఒక హౌస్ లో మేబీ ఇలాగ ఏమైనా పెడితే సో మంచి కిక్ అనేది వస్తుంది. లేదు రెగ్యులర్ రొటీన్ హౌస్ ని ఇంట్రడ్యూస్ చేసేసి ఇది కిచెన్, ఇది బాల్కనీ, అబ్బా అద్భుతంగా వేసారు సెట్, ఓ వావ్ సూపర్ సెట్ అని ఇలా రొటీన్ గా వెళ్ళిపోతే మాత్రం మనం ఏం చేయలేం. సో ఇంతకీ నలుగురు ఏంటి ఈ సోదంతా ఎందుకు? నలుగురు ఎవరు కన్ఫర్మేషన్ లిస్ట్ అంటే, ఫస్ట్ అంజలి పావని. అంజలి పావని యాక్చువల్ గా లాస్ట్ టైమే రావాల్సి ఉండే, నీతోనే డాన్స్ ప్రోగ్రామ్ చేసింది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఇద్దాం అనుకుంది, బట్ మిస్ అయింది. బట్ ఈసారి అయితే ఖచ్చితంగా వస్తుంది. విత్ పార్ట్నర్ ఏమన్నా పవన్ తో పాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే అది క్వశ్చన్ మార్కే. ఆర్టిస్ట్ పవన్ అందరికి తెలిసిందే. సో ఆర్టిస్ట్ పవన్ కూడా మేబీ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం చూడాలి. బట్ అంజలి అయితే కన్ఫర్మ్, డౌటే లేదు. పక్కా రాసుకోండి. డెఫినెట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేస్తుంది. సో నెక్స్ట్ రీతు చౌదరి కూడా 100% కన్ఫర్మ్ అయినట్టే. రీతు చౌదరి మీకు అందరికి తెలుసు, యాంకర్. అలాగే దావత్ అనే ప్రోగ్రామ్ చేస్తుంది, ఒక బోల్డ్ ప్రోగ్రామ్, అది కూడా అందరు చూశారు. సో దాన్ని ఇప్పుడు హర్యానా హౌస్ చేస్తా ఉంది. సో కాబట్టి రీతు చౌదరి కొంచెం ఆ షో నుంచి బయటకు వచ్చి సో బిగ్ బాస్ హౌస్ కి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఆర్టిస్ట్ సనా గారు. సో చాలా అంటే చాలా సీనియర్ ఆర్టిస్ట్. సో నాగార్జున మూవీస్ లో చాలా సినిమాల్లో కూడా చేసింది. నాగార్జున అంటే బాగా ఇష్టం కూడా. సో నిన్నే పిల్లలతో సినిమా నుంచి ట్రావెల్ అవుతా ఉన్నారు. సో లాస్ట్ టైం ప్రియా గారు వచ్చారు, మీకు అందరికి ఐడియా ఉండి ఉంటుంది. సో అలాగే ఈసారి సనా, ఆ కేటగిరీలో సనా గారిని తీసుకునే ఛాన్స్ అయితే 100% ఉంది. 100% బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ముగ్గురు అయిపోయారు. ఇంకా నాలుగోది మై విలేజ్ షో అనిల్ గీలా. అనిల్ గీలా కూడా 100% బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. సో ఈ నలుగురు అయితే పక్కా కన్ఫర్మ్, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా కొత్త పేర్లు కూడా ఉన్నాయి. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. సో మూర్తి గారు ఏంటి ప్రతి వీడియోలో ఒక లిస్ట్ పెడుతున్నారు? ఆల్మోస్ట్ నేను చాలా మంది చెప్పే ఉంటారు బిగ్ బాస్ హౌస్ కి ఎవరెవరు వస్తున్నారు అనేది. మనం 3 వీడియోలు చేసాం, 3 లిస్టులు చేసాం. 3 లిస్టులు డిఫరెంట్ గా ఉంటాయి, చూసుకోండి. రిపీటెడ్ కంటెస్టెంట్ ఎక్కడ చెప్పలేదు. సో మేబీ ఏమన్నా ఒకళ్ళు ఇద్దరు అయ్యి ఉండొచ్చు. కానీ సో 3 లిస్టుల్లో మీకు 7, 8, 10 అట్లా చెప్తూనే వచ్చాం. సో ఇప్పుడు ఏంటి అంటే లిస్ట్ లో కొత్త పేర్లు యాడ్ అయినాయి. ఆ కొత్త పేర్లు ఏంటి అనేది సో మీకు ఫటాఫట్ చెప్తా. సో ఫస్ట్ కయ్యూమ్ అలీ బ్రదర్. అందరికి తెలుసు, ఆర్టిస్ట్, చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి చేస్తూ ఉంటాడు. మంచి కట్అవుట్, సో బాగుంటాడు. మంచి టైమింగ్ కామెడీలో. సో మంచి స్పాంటినిటీ ఉంటుంది. గేమ్ బాగా ఆడగలుగుతాడు. సో కయ్యూమ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అప్రోచ్ అయితే అయ్యారు. కన్ఫర్మ్ అయితే చూద్దాం మనం. ఇప్పుడు నలుగురు అయితే నేను కన్ఫర్మ్ లిస్ట్ చెప్పాను. మళ్ళీ ఇది కన్ఫర్మ్ అనుకోకండి మీరు. నాకు ఎలా ఉంటది అంటే నలుగురు కన్ఫర్మ్ లిస్ట్ చెప్పేసి నాకు అక్కడ అయిపోయింది, పక్కా రాసుకోండి, అయిపోయింది అది. సో ఇప్పుడు ఏంటంటే అప్రోచ్ అయిన లిస్ట్, కొత్తగా యాడ్ అయిన వాళ్ళు చెప్తున్నా. సో నెక్స్ట్ రేఖా భోజ్, యాక్టర్, తను కూడా సో జన్ సైనికురాలు. రేఖా భోజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్రోచ్ అయితే అయ్యారు బిగ్ బాస్ టీమ్. ఛాన్సెస్ ఆర్ దేర్. నెక్స్ట్ ప్రభాస్ సీను, కమెడియన్. సో ప్రభాస్ సీను అందరికీ తెలుసు, ప్రభాస్ కి మంచి మిత్రుడు. ఆ పేరుతోనే మంచిగా అయ్యాడు. ప్రభాస్ సీను వస్తే ఆ రేంజ్ వేరే ఉంటది. అంటే చూసేటప్పుడు కూడా అరే భలే చేసాడే, భలే మాట్లాడాడే, భలే లాజిక్ వర్కౌట్ చేసాడే. ఇప్పుడు మనకి శివాజీ గారు ఎలా వచ్చారు, మంచిగా లాజిక్స్ వర్క్ చేస్తూ, సో ఆ టాస్కుల్లో దూసుకుంటా, అంటే వేరే వాళ్ళతో కలాయిబడి ఆడలేకపోయినా కూడా సో టాస్క్లు ఎలా ఆడాలి ఏంటి బ్రెయిన్ తో గేమ్ ఆడి.
సో ఆ బ్రెయిన్ తో గేమ్ ఆడే ఛాన్స్ ఉంది. సో ప్రభాస్ సీన్ వస్తే మాత్రం బాగుంటది రేటింగ్ అది కూడా. నెక్స్ట్ నిఖిల్ శ్రీకర్ వీళ్ళు సీరియల్ ఆర్టిస్టులు, అలాగే అక్షిత నీతోనే డాన్స్, వీళ్ళ ముగ్గురులో ఒక ఇద్దరు వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. సో వీళ్ళు కొత్తగా లిస్ట్ లో యాడ్ అయిన వాళ్ళ పేర్లు అయితే నేను చెప్తున్నా, వీళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అక్షిత అయితే నీతోనే డాన్స్ అందరికి తెలుసు ఆ ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి. సో ఫీమేల్ కేటగిరీలో అమ్మాయి పేరు వినిపిస్తుంది, అమ్మాయి వచ్చే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎవరయ్యా అంటే కామన్ మ్యాన్ కేటగిరీ. ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీ ఎవరికి ఇచ్చారు? ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీలో అడ్వకేట్ సుబ్బు, మీ అందరికి యూట్యూబ్ లో సుపరిచితం బాగా. కొన్ని లాయర్ కి సంబంధించిన న్యాయ సంబంధమైన కొన్ని ప్రశ్నలకి ఆయన డౌట్లు అయితే తీరుస్తుంటారు. అలాగే ఎక్కువ పొలిటికల్ సినారియోలో కూడా మాట్లాడుతూ ఉంటారు. సో అడ్వకేట్ సుబ్బు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి, అంటే అప్రోచ్ అయితే అయ్యారు. సో అప్రోచ్ అయిన లిస్ట్ కొత్తగా మనం చెప్పుకోని ప్రీవియస్ లిస్ట్ అయితే ఇది మన దగ్గర ఉన్నది. ఇంకా కొంతమంది ఉన్నారు, నేను కొంతమంది పేర్లు చెప్పలే. ఎవరంటే బరిలెక్క, కుమారి ఆంటీ, విష్ణుప్రియ, అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా కామన్ మ్యాన్ కేటగిరీలో రాబోతున్నారు. అయితే పేరు ఏంటి అనేది మనకు తెలీదు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఇప్పుడు యూట్యూబ్ లో మిమిక్రీలు చేస్తా ఉన్నారు చాలా మంది. సో ఎవరు తీసుకుంటారు అనేది అక్కడ క్వశ్చన్ మార్క్. ముగ్గురు నలుగురు ఉన్నారు చాయిస్. సో కన్ఫర్మ్ అయ్యాక నేను ఆ పేరు మీకు రివీల్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. కన్ఫర్మ్ ఇప్పుడు నలుగురికి కన్ఫర్మ్ అని ఎలా లిస్ట్ పెట్టానో అలాగే నెక్స్ట్ నలుగురు కన్ఫర్మ్ అలా లిస్ట్ పెడితే మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ పక్కన రాసుకుని లిస్ట్ అయిపోద్ది. ఓకేనా, టెన్షన్ పడద్దు. ఏంటి ఇంతమంది పేర్లు చెప్పేస్తున్నారు, అసలు ఎవరెవరు వెళ్తున్నారు, ఏంటి ఇంత కన్ఫ్యూజన్, అదేం అక్కర్లేదు. సో నా వీడియో ఫాలో అయిపోండి, ఖచ్చితంగా అందులో 18 మంది మీకు ఉంటారు, డౌటే లేదు. సో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. నేను బరిలెక్క, కుమారి ఆంటీ, ఇంకా విష్ణుప్రియ వీళ్ళ పేర్లు లాస్ట్ టైం చెప్పలేదు. సోగా మేబీ వచ్చే ఛాన్స్ ఉంది, రాకపోవచ్చు కూడా, మనం చెప్పలేమన్నమాట. సో కన్ఫర్మ్ అయితే నలుగురు పార్టిసిపెంట్స్ మీకు చెప్పాను. అంజలి పావని, రీతు చౌదరి, ఆతిసనా, అనిల్ గీలా, వీళ్ళు నలుగురు అయితే పక్కా కన్ఫర్మే, 100% హౌస్ లో అడుగు పెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన వాళ్ళు ఒక 7 లిస్ట్ చెప్పాను. అందులో సీరియల్ యాక్టర్లో శ్రీకర్ గాని లేదంటే నిఖిల్ గాని వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వస్తారా ఇద్దరు వస్తారా అనేది తెలియదు. అంటే ఒక కపుల్ ఎంట్రీ ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ కపుల్ ఏంటి అనేది కూడా మనకి ఇంకా కన్ఫర్మేషన్ అనేది రాలే, అంటే ఎవరు కపుల్ తో వస్తారు అనేది అయితే రాలేదు. సో ఇప్పటి వరకు అయితే ఇది మన దగ్గర ఉన్న లిస్ట్. సో పాత లిస్ట్ ఆల్రెడీ మీకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అదేంటి ఈయన కొన్ని పేర్లు చెప్పారు ఇంకా చాలా మంది ఉన్నారు కదా అనే డౌట్ మీకు వస్తుంది ఈ వీడియో ఫ్రెష్ గా చూసేవాళ్ళు. సో నా ప్రీవియస్ వీడియోలు చూడండి, అందులో చెప్పిన లిస్ట్ ఇందులో చెప్పట్లేదు, పదే పదే బోర్ కొట్టించడానికి వీడియో లెంత్ కోసం ట్రై చేయండి. నేను మీకు తెలుసు కదా షార్ట్ అండ్ స్వీట్ గా వీడియో చేస్తుంటా, బట్ 8 నిమిషాలు అయితే ఉంటది. ఎందుకంటే అది యూట్యూబ్ లో కొంచెం మీ అందరికి తెలిసి 8 minutes వీడియో ఉంటే మనకు కొంచెం సెకండ్ యాడ్ రావడము ఏదో సంథింగ్ బెనిఫిట్ ఉంటుంది. సో అది, సో ఇది లిస్ట్, మన దగ్గర ఉన్న లిస్ట్. సో మీరందరూ కూడా బిగ్ బాస్ 8 సీజన్ 8 ఎంజాయ్ చేస్తారు గ్యారంటీ. ఈసారి అయితే కొంచెం కొత్తగా ఉంటదని నాకు ఎందుకో సెన్స్ కొడుతుంది. ఈసారి బ్రహ్మాండంగా ఆడతారు గేమ్ రూల్స్ కూడా కొంచెం మారుస్తారని అయితే నాకు అనిపిస్తుంది. సో చూద్దాం మరి, మనం అయితే రెగ్యులర్ గా లైవ్ అప్డేట్స్ అలాగే రెగ్యులర్ గా రివ్యూస్ కూడా పెట్టుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని, కొంచెం బూస్ట్ అవుతుంది కదా. సో 1 lakh అయినా సబ్స్క్రైబర్లు అయితే బెనిఫిట్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ అప్. బై బై.